మనందరము లేచి నిలువబడి ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకున్నట్టుగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 7వ కీర్తనను కలిసి పాడుకుందాము. 7వ కీర్తనను కలిసి పాడుకుందాము. సన్నుతింతుమో ప్రభో సదమాలమగు భక్తితో, కన్న తండ్రి కావుమా కలుషము నెడబాపుమా. సన్నుతింతుమో ప్రభో సదమాలమగు భక్తితో, నీతి సూర్య తేజమా జ్యోతిరత్న రాజమా, పాతక జన రక్షక పతిత పవన నామక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, మానవ సంరక్షక దీన నిచయ పోషక, దేవ మానవనందన దివ్య సుగుణ మందన. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో, ప్రేమతత్వబోధక క్షేమదాత నీవేగా, కామిత ఫలదాయక స్వామి యేసునాయక. సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో,
పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభు, నీ పవిత్ర నామము నిరతము స్మరింతుము, సన్నుతింతుమో ప్రభు, సదమల మగు భక్తితో. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరుని స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చడం వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతరులోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపనిచ్చినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మికిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పులను ఒప్పుకుని వారిని ఖాయము, పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమెన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకునుడు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 21 వచనములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 21 వచనములు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల
వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన నైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మీకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇంత మట్టుకు ఈ మాటలు సరి. రెండవ పాఠము చదవబడును. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయం 7 నుండి 13వ వచనం వరకు. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ప్రయాణం కొరకు చేతికారను తప్ప రొట్టెనైన్ను జాలినైన్ను సంచిలో సొమ్మునైన్ను తీసుకొనక చెప్పులు తొడుక్కొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించాను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడి నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైన్ను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచుండిరి. దేవుడు తన దివ్య వాక్యమును దీవించునుగాక. రెండవ పాటగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 664వ కీర్తన పాడుకుందాము. 664వ కీర్తనను కలిసి పాడుకుందాము. నాదు జీవమాయనే నా సమస్తము, నా సర్వస్వమేసుకే నాదు జీవము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు దైవము, దివి దివ్య తేజము, నాదు జీవమాయనే నా సమస్తము. కృంగిన వేళ భంగపడిన వేళ అద్దరికి చేర్చేను, చుక్కాని లేని నావలె నేనుండ అద్దరికి చేర్చేను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసేను, ఆత్మతో నింపెను, ఆలోచన చేసేను, నాదు జీవమాయనే
నా సమస్తము. సాతాను ఖైదీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే, రక్తమంతా కాచి ప్రాణాన్ని బలి చేసి విమోచన దయచేసెను. సాతానుని అనగా ద్రొక్కా అధికార బలమిచ్చేను. సాతానుని అనగా ద్రొక్కా అధికార బలమిచ్చేను. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వమేసుకే నాదు జీవము. కారు మేఘాలే క్రమ్మిన వేళ నీతి సూర్యుడు నడుపును. తుఫానులెన్నో చెలరేగి లేచిన నడుపును నా జీవిత నావా. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో. త్వరలో దిగి వచ్చును, తరలిపోదుము ప్రభునితో. నాదు జీవమాయనే నా సమస్తము. నా సర్వస్వమేసుకే నాదు జీవము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున సంఘమంతటికి కూడా శుభములు. మీరందరూ కూడా బాగున్నారని నేను తెలుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ప్రమాదకరమైనటువంటి దినములలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన కరుణా కటాక్షములు, దేవుని యొక్క కాపుదల మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహిస్తూ ఈ యొక్క సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి క్షేమమును బట్టి, ఆయన కాపుదలను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారపు ఆరాధనలో మనమందరం కూడా ఈ వాక్య ధ్యానంలో ముందు కొనసాగుదాం. ఈ దినము మనకి ఇవ్వబడిన ధ్యాన అంశం ఏమనగా దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. దేవుని ప్రజలు క్రీస్తు రాయబారులు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క ప్రజలుగా ఉండుటకు ఈ లోకములో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు భక్తుడు చెప్పినట్లుగా మీరు ఏర్పరచబడినటువంటి జనమై ఉన్నారు కదండి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును ఈ యొక్క పాప లోకములో ప్రచురము చేయడానికి, ఆ నామము కొరకు ఈ లోకములో జీవించడానికి, దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఆయన ప్రజలుగా జీవించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో తన కుమారుని ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయనను మరి లోకములో మనము ఆయన కొరకు జీవించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రతినిధులుగా ఈ లోకంలో జీవించడానికి, ఆయన రాయబారులుగా మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ యొక్క రాయబారి అనేటువంటి మాటను మనము ఒకసారి గ్రహించినప్పుడు, ఈ రాయబారి అనేటువంటి పదం వినగానే దేశాలు లేకపోతే రాజ్యాలు, రాజ్య ప్రతినిధులు కదండి, వీరందరూ కూడా మనకు గుర్తొస్తూ ఉంటారు. కారణం ఏంటంటే, ఒక వ్యక్తి తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ వేరొక దేశంలో తాను నివాసం ఉంటూ తన దేశం యొక్క సమాచారములు లేకపోతే తన దేశం యొక్క ప్రతి విధమైనటువంటి ఆ యొక్క ఆదేశాలను ఆయన శిరసావహిస్తూ తాను నివసిస్తున్నటువంటి దేశంలో ఆ దేశ ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ఆ ప్రభుత్వంతో సత్సంబంధం కలిగి, ఆ ఇరు దేశాలకి కూడా ఒక సమాధానకర్తగా, ఒక పరిచేటువంటి లేకపోతే సమాధాన వార్తను మాటలను
పలికేటువంటి ఒక గొప్ప బాధ్యతాయుతమైనటువంటి పని అనేది రాయబారి చేస్తూ ఉంటాడు. హీ రిప్రజెంట్స్ ద థ్రోన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ హిజ్ నేషన్. ఏ రాజ్యంలో అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ ప్రభుత్వానికి, ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ సింహాసనానికి ఆయన మరి ఒక రాయబారిగా వేరే దేశంలో ఉంటాడనమాట. కాబట్టి ఆయన మాటలు, ఆయన ప్రవర్తన, ఆయన యొక్క వేషభాషలు సమస్తము కూడా మరి ఇరు దేశాల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పగలవు, లేక ఇరు దేశాల మధ్యన శత్రుత్వాన్ని కూడా నెలకొల్పగలవనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాయబారి అన్నప్పుడు మరి అంబాసిడర్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో దానికి రిప్రజెంటేటివ్ అంటారు. ప్రతినిధి, అధికార ప్రతినిధి అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం వార్తల్లో. హిబ్రూలో ఈ మాటకు ఉన్నటువంటి పదం ఏంటంటే మలాక్ అనగా మెసెంజర్, ఒక వర్తమానం తెచ్చేవాడు. గ్రీకులో ఇదే మాటకు ఉన్నటువంటి పదం ఏంటంటే ప్రెస్బియో అనగా మరి అతను కూడా ఒక వర్తమానికుడే, లేకపోతే వర్తమానం తెచ్చేవాడు. ఆ పదం నుంచి వచ్చిందే ప్రెస్బిటర్. కాబట్టి ఈ చిన్న సమాచారంతో మన యొక్క ధ్యానంలో ముందు కొనసాగడం ప్రియులరా. ఈ యొక్క లోకములో మనము క్రీస్తుకు రాయబారులుగా, ఆయన ప్రతినిధులుగా ఉండడానికి దేవుడు మనల్ని నియమించాడనేటువంటి సత్యము ఎంత మరి ఆ మాట ఎంత సత్యమైనదో, క్రీస్తు కూడా మన కొరకు పరలోకములో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అనేటువంటిది అంతే సత్యం. హెబ్రీ 9:24 మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు మన పక్షాన ఆయన పరమ తండ్రి దగ్గర పరలోకములో ఆయన కుడిపార్శ్వమున మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తూ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. సో క్రైస్ట్ రిప్రజెంట్స్ అస్ ఇన్ హెవెన్ అండ్ యాజ్ హిస్ చిల్డ్రన్, దేవుని బిడ్డలుగా, క్రీస్తు ప్రజలుగా ఈ లోకములో పరలోకాన్ని, ఆ పరలోకము యొక్క రాజు అనేటువంటి క్రీస్తును ఈ భూమి మీద మనము ప్రాతినిధ్యం వహించేవారిగా ఉంటున్నామనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చదవబడినటువంటి వాక్యం, మొదటి వాక్యము అదే. అందులో పౌలు గారు అంటాడు అనమాట, కాగా మేము క్రీస్తు రాయబారులమై ఉన్నాము. వీఆర్ ది అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ కదా, దేవునితో సమాధానపడుడి అని ఆయన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి, బ్రతిమాలేటువంటి ఒక ఆయన ప్రతినిధులు ఈ లోకంలో ఉన్నామని చెప్పేసి పౌలు గారు అంటున్నటువంటి మాటల్లో మనం గమనించాలి ప్రియులరా. అయినప్పటికీ ఏదైనప్పటికీ కూడా ఈ రాయభారము లేకపోతే ఈ ప్రాతినిధ్యం అనేది మన శక్తితో, మన యుక్తితో నిజం చెప్పాలంటే ఈ లోకంలో మనం చేయలేం. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ ద హెవెన్, పరలోకపు యొక్క పౌరులుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా మన పౌరసత్వము మన పరలోకమందు ఉన్నది కదా. వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్. కాబట్టి ఈ భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు పరలోకం మనకి ఇచ్చేటువంటి జ్ఞానము, పరలోకం మనకి ఇచ్చేటువంటి ధైర్యము, పరలోకం మనకి ఇచ్చేటువంటి కాపుదల, దీనితోనే మనము క్రీస్తుకు ఆయన యొక్క పరిచర్యకు కానీ సువార్త కానీ రాయబారులుగా ఉండగలమనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్కు సువార్తలో చదవబడినటువంటి ఆ యొక్క వాక్యము 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయం 7వ వచనంలో చక్కటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన 12 శిష్యులను తన ఎదుగు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలినైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకునడనియు 2 అంగీలు వేసుకునవద్దని వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించురో అక్కడ ఉండి మీరు బయలుదేరే వరకు ఆయననే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండునట్లు మీ పాదముల క్రింద దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దయాలను వెలగొడుచు నూరు వచ్చి అనేకులకు రోగులకు స్వస్థపరచుచుండ్రి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పంపిస్తున్నప్పుడు ఇద్దరుగా పంపించాడు. ఆయన ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా కదా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు, పట్టణాలకు పంపిస్తూ ఆయన అంటున్నాడు కదా, వారికి ఒక అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు, అంధకార శక్తుల మీద అధికారం ఇచ్చి మరి మీరు వెళ్ళండి కదా, డోంట్ టేక్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, ఏది కూడా ఎక్స్ట్రా తీసుకెళ్ళకండి, 2 అంగీలు కూడా తీసుకెళ్ళవద్దు, ఒకటి ఉంటే ఒకటే తీసుకువెళ్ళండి, సంచి నన్ను జాలి నన్ను తీసుకెళ్ళవద్దు కదా. ఇలా చెప్తూ మీరు ఎక్కడైనా వెళితే కనుక ఆ గృహంలో ఏ గృహంలో ప్రవేశిస్తారో ఆ గృహంలోనే ఉండండి, ఇంటంటే తిరగవద్దు. అలాగే
పట్టణం అయితే, ఏ గ్రామం అయితే మిమ్మల్ని తిరస్కరిస్తుందో, మీ సువార్తను తిరస్కరిస్తుందో, చెప్పులు ధూళి దులిపివేసి మీరు ముందుకు వెళ్ళిపోవలసిందిగా ఆయన చక్కటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి తన శిష్యులకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో వి సీ హియర్ దట్ వెన్ వి రిప్రజెంట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యానికి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు పరలోకపు రాజు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో తన బిడ్డలైన మనకు తన యొక్క శక్తిని, తన యొక్క జ్ఞానమును, అలాగే మనకు కావాల్సిన వనరులు, మనకు కావాల్సినటువంటి నడిపింపును తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తూ ఈ లోకంలో తనకు ప్రాతినిధ్యం వహించేటువంటి వారుగా ఉండాలని క్రీస్తు వారు కోరుకుంటున్నారు. అబవ్ ఆల్ హీ వాంట్స్ అస్ టు రిప్రజెంట్ హిమ్ అండ్ హిజ్ నేమ్ కదా. క్రీస్తు వారు మన నుంచి కోరేది ఏంటంటే ఆయనను, ఆయన నామముని ఈ లోకములో నామమునకు, ఆయన సువార్తకు ప్రాతినిధ్యం వహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో వీఆర్ నాట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్, మళ్ళీ మనము ప్రకటించుకోవడానికి కాదు, మనకున్నటువంటి ఆస్తిని, అందమును, అంతస్తును ఇవి పెంచుకొని ప్రకటించుకోవడానికి కాదు మనం ఈ భూమి మీద ఉన్నది. మనం ఈ భూమి మీద ఉన్నది ఒకటే, అదేంటంటే క్రీస్తుకు ప్రతినిధులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన మరి రాయబారులకి లోకంలో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగాను, ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారముగాను, ఆయన సువార్తను ప్రకటించే వారముగాను, ఆయన నామమున ప్రజలకు స్వస్థతను, సమాధానమును, రక్షణను, నిత్య జీవితాన్ని ప్రకటించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మాటలతో మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు రాయబారికి ఉండవలసిన లక్షణాలు మనం చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. లక్షణాలు లేకుండా, ఎటువంటి విధమైన గుణములు లేకుండా ఒక రాయబారి తన దేశానికి ప్రాతినిధ్యం వహించలేడు కూడా. హీ షుడ్ హ్యావ్ సమ్ మార్క్స్, సమ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ హిజ్ నేషన్. తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నప్పుడు ఒక వ్యక్తికి మరి చాలా గుణాలు ఉండాలి. అవన్నీ చూసిన తర్వాతే ఆ ప్రభుత్వం ఆ వ్యక్తిని వేరే దేశానికి రాయబారిగా పంపిస్తుంది. అలాగే పరలోకము మనలోని ఈ లోకములో ఆ పరలోక ప్రతినిధులుగా ఉండాలన్నప్పుడు, క్రీస్తుకు ప్రతినిధులుగా ఉండాలన్నప్పుడు మనలో కూడా ఆ గుణాలను మరి చూడదలిచింది పరలోకం. అలాగే పరలోకపు రాజైన క్రీస్తు వారు. సో ద మార్క్స్ ఆఫ్ అన్ అంబాసిడర్ కదా, ఈ యొక్క రాయబారి యొక్క మరి గుర్తులు, లేకపోతే రాయబారికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే మొట్టమొదటిది హీ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. ఆయన పరలోక పౌరుడై ఉండాలి, పరలోక పట్టణపు పౌరుడై ఉండాలి కదా. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనము, అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనం మనం చూసినట్లుగా ఏ ట్రూ అంబాసిడర్ మస్ట్ బి ఇన్ క్రైస్ట్ యాజ్ ఎ న్యూ క్రియేషన్. ఆయన ఒక నూతనమైన ఈ యొక్క ప్రాతినిధ్యం వహించేటువంటి రాయబారి, నిజమైన రాయబారి క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో నూతన జన్మానుభవం కలిగిన వాడై ఉండాలి. క్రీస్తు యొక్క రక్తంలో కడిగబడిన వాడై ఉండాలి. క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించడానికి ఇవి ప్రాథమికమైనటువంటి అర్హతలను మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. వీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ హెవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వీ షుడ్ బి ఎ న్యూ క్రియేషన్. నూతన సృష్టి అయి ఉండాలి మనం క్రీస్తులో, అనగా యేసుక్రీస్తు వారు మన ప్రభువుగాను రక్షకునుగాను అంగీకరించిన వారమై ఈ లోకంలో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించే వారంగా ఉండాలి. క్రీస్తు రక్తంలో మన పాపములు కడగబడిన వారమై నిష్కలంకమైనటువంటి నిర్దోషమైన జీవితాన్ని జీవించే వారంగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి మరి ఈ యొక్క రాయబారి యొక్క మొదటి లక్షణం ఏంటంటే ఈ షుడ్ బి సిటిజన్ ఆఫ్ హెవెన్, పరలోక పౌరునిగా నీవు ఉండాలి. రెండవదిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే హీ మస్ట్ బి అబౌవ్ రిప్రోచ్, అనగా నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడిగా ఉండాలి, లేకపోతే నీతిమంతుడిగా ఉండాలి. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడని బైబిల్ చెప్తుంది. దెర్ ఈజ్ నన్ రైచియస్. అటువంటి సమయంలో మనము ఈ లోకములో క్రీస్తుని ఎట్లా ప్రాతినిధ్యం వహించగలం? మన స్వనీతితో అయితే వహించలేం మనం. బట్ వీ షుడ్ రిసీవ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనకిచ్చేటువంటి నీతిని కలిగిన వారమై, క్రీస్తు నీతిని ధరించుకున్న వారమై ఈ లోకములో క్రీస్తు కొరకు ఈ లోకములో రాయబారులుగా ఉండాలని మనం గమనించాలి. 2 కొరింథీ 5:17 మనం చూస్తున్నాం, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. పాతవి అనగా నా పాత స్వభావము, నాలో ఉన్నటువంటి ఈ పాప స్వభావం అంతా కూడా గతించి సమస్తమును నూతనమైనవి. ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తు నీతిని కలిగిన వారమై ఈ లోకములో ఆయనకు ప్రాతినిధ్యం వహించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి నిందారహితుడిగా, నీతిమంతుడిగా ఉండాలి. అది క్రీస్తులోనే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆధిక్యతని మనం గమనించాలి. మూడవదిగా మనము మరి స్వార్థము లేని వారంగా ఉండాలి. సెల్ఫ్లెస్ పీపుల్, స్వార్థము లేని వారం. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా మన స్వార్థపరమైనటువంటి కోరికలను, ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది, లోకం మనల్ని ప్రోత్సహిస్తుంది. లోకస్తులు మనల్ని ప్రోత్సహిస్తారు.
ఈ శరీరం మనల్ని ప్రోత్సహిస్తుంది. కానీ దేవుని వాక్యం మనల్ని పిలుస్తుంది ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్నంతకాలం కూడా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి, ఆయన ప్రతినిధులుగా మనం ఉండాలన్నప్పుడు మనం ప్రాతినిధ్యం వహించేటువంటి పరలోకం, అలాగే పరలోకపు రాజు అయినటువంటి క్రీస్తు వారి యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి స్వార్థము లేనటువంటి జీవితము, నిస్వార్థమైన జీవితం, ఏ సెల్ఫ్లెస్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, గలతీ పత్రికలో మీరు చూసినప్పుడు 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారు అంటున్న మాటలు మనం గమనించాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో పౌలు గారి మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను అని మనం చూస్తున్నాం. ప్రియులరా, కదా పౌలు గారు అంటున్నమాట, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తువే నా యందు జీవిస్తున్నాడు. నేను నా కొరకు జీవిస్తలేదు, కానీ క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ శరీరంలో జీవించే జీవితం నన్ను ప్రేమించి తను తాను అప్పగించుకున్న క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నానని పౌలు గారు అంటున్నారు. అది స్వార్థము లేని జీవితము, నిస్వార్థమైన జీవితము. కాబట్టి అటువంటి జీవితానికి రాయబారి అనేవాడు పిలువబడ్డాడు. వీఆర్ కాల్డ్ టు లివ్ ఎ సెల్ఫ్లెస్ లైఫ్ జస్ట్ లైక్ పాల్. ఇట్స్ నో లాంగర్ ఐ దట్ లివెత్ బట్ ఇట్ ఈస్ క్రైస్ట్ హూ లివెత్ ఇన్ మీ. కదా, అటువంటి జీవితము, అటువంటి లక్షణం అనేది ఒక రాయబారిలో తప్పకుండా కనబడాలి. మీరు నేనే రాయబారులము, మనలో కూడా ఆ జీవితం అనేది కనబడాలి. క్రీస్తు కొరకు జీవించే జీవితం, లోకం కొరకు కాదు, లోకస్తుల కొరకు కాదు, లోక ఆశలు లోక భోగాల కొరకు కాదు. ఈ లోకంలో మనం జీవించేది క్రీస్తు కొరకు, ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేర్చడానికి మనం జీవిస్తున్నాము. మనం చేసే ప్రార్థన కూడా అదే కదా, పరలోకమున ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మరి నీ చిత్తము భూమి మీద నెరవేర్చబడును గాక. we pray that let thy will be done on earth. ఎట్లా? నిస్వార్థమైన జీవితం ద్వారానే కదా పౌలు గారు నెరవేర్చాడు, యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. ఇది మన సంఘముగా మీకు నాకు ఇవ్వబడిన అవకాశం ఏంటంటే, వీఆర్ కాల్ టు లివ్ అ సెల్ఫ్లెస్ లైఫ్ బికాస్ వీఆర్ ఇన్ ఎ స్పెషల్ అసైన్మెంట్ యాజ్ అన్ అంబాసిడర్. ఒక రాయబారిగా ఈ లోకంలో మనం ఉన్నామండి, పరలోకాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ లోకంలో ఇండియాను ఒక వ్యక్తి రాయబారం వహిస్తున్నాడు అన్నప్పుడు అమెరికాకి కానీ లేకపోతే స్పెయిన్కి కానీ వేరే దేశాలకి అతను చాలా గొప్పగా చూస్తాం ఆయన మనం. కానీ మళ్ళీ మనం ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు ఏమి కాని వారం మనం అనుకుంటున్నాం, కానీ పరలోకం మనం చూసినప్పుడు వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోకాన్నే ప్రాతినిధ్యం వహించేవారుగా ఉన్నాము. అండ్ హెవెన్ లుక్స్ అట్ us విత్ ప్రైడ్ అండ్ విత్ జాయ్. సంతోషంతోనూ కదా, గర్వంతో కదా ఈ యొక్క పరలోకం మనం చూస్తుంది. కారణం ఏంటంటే, దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఆయన కొరకు మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ప్రియులారా, నాలుగోది ఏంటంటే, an ambassador should be in constant contact with the throne in his kingdom. తన రాజ్యంలో, తన దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ దేశముతో ఎప్పటికప్పుడు ఈ రాయబారి అనేవాడు మరి ఒక సంభాషణ కలిగి ఉండాలి కదా, కాంటాక్ట్ కలిగి ఉండాలి, సంభాషణ కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, ఈ యొక్క రాయబారి దూరదేశంలో ఉన్నప్పుడు అతను మౌనంగా ఉంటే స్థానికంగా ఉన్న దేశం కొంత సందేహపడుతుంది కదా. వెన్ వీఆర్ సైలెంట్, ద నేషన్ దట్ సెండ్ us will doubt on us about our fidelity, about our loyalty. మన నమ్మకత్వానికి అది ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే we should always be in contact with our kingdom and the king of the kingdom, that is heaven. క్రీస్తుతో మనము సంభాషణ కలిగి ఉండాలి. అదే ప్రార్థన. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, క్రీస్తు రాయబారికి ప్రార్థన అనేది అదొక దట్ ఇస్ అ లైఫ్ లైన్ దేవునికి రాయబారికి మధ్యన. కారణం ఏంటంటే, వెన్ యు ఆర్ సైలెంట్, that means there is something wrong with you and doubts arise. కాబట్టి మరి మాట్లాడుతూ ఉండాలి, పరలోకముతో మాట్లాడుతూ ఉండాలి, పరలోకపు రాజుతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడినప్పుడు సందేహాలు తొలగిపోతాయి, మాట్లాడినప్పుడు మనకు కావాల్సినటువంటి సమాధానాలు నడిపిస్తాయి. తద్వారా క్రీస్తుకు చక్కటి రాయబారి లోకంలో ఉంటాం. వీఆర్ కాల్ టు ప్రే. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో మనం ప్రాతినిధ్యం, దేవుని కొరకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. చాలా కష్టము, నష్టము, వేదన, బాధలో ఈ లోకము ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈ కరోనా వైరస్ ప్రభావం వలన లోకమంతా కూడా అతలకుతలం అయిపోయింది. అన్ని దేశాలు కూడా ఆర్థికంగా చిదిగిపోయినాయి, నలిగిపోయినాయి, పడిపోయినాయి. ప్రజలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అనారోగ్యము, అస్వస్థత, ఎటు చూసినా మృత్యువు తాండవిస్తుంది, ఎటు చూసినా భయము, ఆందోళన. ఈ సమయంలో దేవుని బిడ్డలుగా మీరు నేను ఊరికే ఉండకూడదు. వీఆర్ నాట్ కాల్డ్ టు బి కామ్.
వీఆర్ కాల్డ్ టు ఇంటర్సీడ్, వీఆర్ కాల్డ్ టు ప్రే. ప్రార్థన చేయాలి ఈ లోకం కొరకు, మన దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు కదా. దాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, అది మన బాధ్యత. అది వీఆర్ కాల్డ్ టు ప్రే కదా, అండ్ ఇంటర్సీడ్. దట్ ఈస్ ద వండర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ దట్ గాడ్ హెస్ గివెన్ us. ఐదో విషయం ఏంటంటే వీ షుడ్ బి స్టెడ్ ఫాస్ట్ అండ్ లాయల్. నమ్మకంగా ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ఒక రాయబారి యొక్క లక్షణం ఏంటంటే అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా ఆ యొక్క పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని మాత్రము వమ్ము చేయడు అతను కదా. నమ్మకంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాం. పౌలు గారు అంటారు, నేను బంధకాల్లో ఉన్నా, నేను సంఖ్యలలో ఉన్నా, కానీ దేవుని సువార్త కొరకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఐఎమ్ ఎన్ అంబాసిడర్ ఫర్ గాడ్ అండ్ హిస్ గాస్పుల్ దో ఐఎమ్ ఇన్ చైన్స్. సంఖ్యలలోనే ఉన్నా నేను, కానీ క్రీస్తు సువార్త సంఖ్యలలో లేదది కదా. నేను ఆ సువార్తకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నేను ఆ దేవునికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, దట్ షోస్ హిస్ స్టెడ్ ఫాస్ట్ అండ్ లాయల్ లాయల్టీ టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ హిస్ గాస్పుల్. దేవుని సువార్తకు పౌలు గారు ఇస్తున్న మరి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి స్థానాన్ని మనం చూస్తున్నాం. వీఆర్ కాల్డ్ టు బి స్టేబుల్ ఇన్ అవర్ క్యారెక్టర్. మన జీవితంలో అలాగే మన యొక్క మరి సందేశంలో కూడా స్థిరత్వం కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈ లోకంలో ఎంత ఉపద్రవం మన మీద ముంచుకొస్తున్నా కూడా పౌలు వలె సంఖ్యలలో నేను ఉన్నప్పటికీ కూడా క్రీస్తు సువార్త కొరకు నేను ప్రాతినిధ్యం వహించేవాడుగా ఉన్నాను, క్రీస్తు కొరకు ఈ లోకంలో జీవించేవాడుగా ఉన్నాను అనేటువంటి రీతిలో ఒక క్రైస్తవుడు జీవించాలి. ప్రియులరా, 6వదిగా మనం చూస్తున్నాం, హీ మస్ట్ బి ఎ డిప్లొమాటిక్ కదా. ఒక చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉండాలి. కారణం ఏంటంటే మన యొక్క బుద్ధి, మన జ్ఞానముతో వీ కెనాట్ రియల్లీ ప్రజెంట్ గాస్పుల్. దేవుని సందేశాన్ని, ఆయన యొక్క సువార్తని లోకములో లోకస్తులకు అందజేయడానికి మన బుద్ధి, మన జ్ఞానం సరిపోదు. దేవుని బుద్ధి కావాలి, దేవుని జ్ఞానం కావాలి. ఎందుకంటే దేవుని సువార్తను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన బుద్ధి, మన జ్ఞానం దానికి సరిపోదు ఈ లోకంలో. కాబట్టి పరలోకం మనకు తన జ్ఞానాన్ని ఇస్తుంది. క్రీస్తు తన బుద్ధిని, తన వాక్కును, తన శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తున్నాం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో క్రీస్తుకు రాయబారులుగా ఉండడం అనేది అసాధ్యం. యూ కెనాట్ బీ అన్ అంబాసిడర్ వితౌట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వితౌట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు లేకుండా, ఆయన యొక్క జ్ఞానము లేకుండా ఈ లోకంలో ఆయనకు ప్రతినిధిగా ఉండలేరు. అందుకనే యాకోబు 1:5 మనం చూస్తాం, ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల వాడు దేవుని అడగవలెను. యూ షుడ్ ఆస్క్ గాడ్. కానీ విచిత్రం ఏంటంటే ఈ వాక్యాన్ని మనం తీసుకొని ఈ లోకానుసారమైన జ్ఞానం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మన పిల్లలు ఈ లోకానుసారమైన జ్ఞానం అనగా ఈ సైన్స్ రావట్లేదు, మ్యాథ్స్ రావట్లేదు, ఓకే మంచిదే, చేయండి, సంతోషం. కానీ ఇంతకంటే కూడా పెద్దలైన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం అంటే ఈ లోకానుసారమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం, పరలోక జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం. ఈ జ్ఞానంతో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించేవారుగా ఉండాలి, క్రీస్తు మాటలను ప్రకటించేవారముగా, క్రీస్తు కొరకు జీవించేవారముగా, క్రీస్తు యొక్క పరిమళాన్ని వెదజల్లు వారముగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు మనకి ఇవ్వవలసిన జ్ఞానం, ఇచ్చేది జ్ఞానం. We got to be diplomatic. A diplomacy is an art of negotiation. కదా పౌలు గారు అన్నట్లుగా క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం మేము. వీఆర్ నెగోషియేటింగ్ ఫర్ క్రైస్ట్. దట్ ఈస్ డిప్లొమసీ కదా. దానికి మనం పిలువబడ్డాం, దానికి జ్ఞానం కావాలి. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు మన జ్ఞానమై ఉన్నాడు దేవునిలో. చివరిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక క్రీస్తు రాయబారిగా, దేవుని పరలోక రాయబారిగా ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న భాషను నువ్వు నేర్చుకోవాలి కదండి. యూ షుడ్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద నేటివ్ ల్యాండ్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్. ఒక రాయబారి వేరొక దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి భాష నేర్చుకోవడం చాలా శ్రేయస్కరం. కారణం ఏంటంటే పైన ఉన్న అధికారులతోనే కాదు, కానీ క్రింద ఉన్న సామాన్య ప్రజలతో కూడా అతను మాట్లాడాలి. కాబట్టి అవకాశం వస్తే స్థానికంగా ఆ భాష వచ్చినట్లయితే చాలా తేలిక ఉంటుంది. ఒకసారి దక్షిణాది నుంచి మీరు ఉత్తరాదికి వెళ్ళినప్పుడు అక్కడంతా హిందీ మాట్లాడతారు జనాలు. మన భారతదేశంలో హిందీ రాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
అదే హిందీ వచ్చనుకోండి, ఉత్తర భారతదేశంలో కూడా చక్కటి జీవితాన్ని జీవించవచ్చు, చక్కటి పరిచయం చేయవచ్చు కదా. అలాగే ఈ లోకంలో జీవించినంత కాలం కూడా వీ షుడ్ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద లోకల్ ప్లేస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. మిషనరీలు చాలామంది, జాన్ జీ ప్యాటన్ కదా, హడ్సన్ టైలర్, అలాగే డేవిడ్ లివింగ్స్టన్, వీరందరూ కూడా మిషనరీలు. వీరందరూ కూడా మరి విలియం కేరీ గారు, వీరందరూ కూడా దూర దేశాలు వచ్చారు. వారి మాతృభాష ఇంగ్లీషే, కానీ దూర దేశాలకు వెళ్ళిన తర్వాత స్థానికంగా ఉన్న భాషల మీద వారు పట్టు సాధించారు, వారు నేర్చుకున్నారు, వారు మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత తర్జుమాలు చేశారు, బైబిల్ తర్జుమాలు చేశారు, ఇంకా చాలా చేశారు. తద్వారా సువార్త అనేది పెద్ద మరి ప్రకటించబడింది అక్కడ కదా. సో దే లెర్న్ ద లోకల్ లాంగ్వేజ్. అలాగే ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఒక భాష మీరు నేను మాట్లాడాలి ప్రియులరా, ఆ భాషే ప్రేమ కదా. లవ్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్. పరలోకం యొక్క భాష ప్రేమ. ఈ ప్రేమ అనేది మనం మాట్లాడాలి, మన మాటల్లోనూ క్రియల్లో ఆ భాష కనబడాలి. యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. లూకా సువార్త 10వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు మనం చూస్తున్నాం. మంచి సమరయుడు ఉపమానం మనందరికీ తెలుసది కదా. లేవీయుడు, పరిసయ్యుడు వీళ్ళందరూ కూడా చూసి వెళ్ళిపోయారు. శాస్త్రి వాళ్ళకి భాష వచ్చు కానీ భాష మాట్లాడలేకపోయారు. కానీ పరిసయ్యుడు, ఈ యొక్క సమరయుడికి భాష లేదు కానీ ఒక భాష చక్కగా మాట్లాడగలిగాడు. అదే పరలోకపు భాష, అదే ప్రేమ కదా. ప్రేమించాడు కాబట్టి క్రీస్తు ప్రేమను మరి ఇక మంచి సమరయుడి కథలో మనం చూడగలం ప్రియులరా. పౌలు గారు కూడా అంటాడు కదా, నేను అన్య భాషలో మాట్లాడినను, పర్వతములు పగిలించగలిగినను, అనేక అద్భుత కార్యాలు చేయగలిగినను, ప్రేమ లేనివాడనైతే నేను గణగణలాడు కంచు గంట వంటి వాడుగా ఉంటానని. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, వీఆర్ కాల్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్. ప్రేమతో కూడిన మాటలు, ప్రేమతో కూడిన కార్యాలు, అవే ప్రజలను క్రీస్తు వైపుకు నడిపిస్తాయి. అవే క్రీస్తులో ప్రజలకు కావాల్సిన నిత్య జీవితాన్ని అందిస్తాయి కదా. సో ద మార్క్ ఆఫ్ ఎన్ అంబాసిడర్ ఈజ్ దిస్, దట్ వీ ఆర్ కాల్డ్ టు హ్యావ్ కైండ్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ వేర్ వి రిప్రజెంట్ అవర్ కింగ్. చివరిగా రెండవది ఏంటంటే ద మెసేజ్ ఆఫ్ అన్ అంబాసిడర్. ఆ యొక్క రాయబారి యొక్క సందేశం ఏంటంటే, మనం చూస్తున్నాము ఇక్కడ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 20వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, మరి క్రీస్తు పక్షమున మేము మిమ్మలను కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం కదా. వీఆర్ pleading you, we are imploring you that you be reconciled. క్రీస్తు పక్షమున మిమ్మల్ని మేము బ్రతిమాలుతున్నాం, దేవునితో సమాధాన పడండి. బీ రికన్సైల్డ్ విత్ గాడ్, దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఎన్ అంబాసిడర్. క్రీస్తు రాయబారి యొక్క సందేశము ఒకటే, అదేంటంటే బీ రికన్సైల్డ్ విత్ గాడ్, దేవునితో సమాధాన పడండి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించినంతకాలం దేవునితో సమాధానం లేని జీవితం జీవించి చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్తానంటే అసాధ్యం. అది ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవునితో సమాధాన పడిన జీవితం జీవించగలిగితే, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకిచ్చే సమాధానాన్ని, ఆయన రక్షణను, ఆ నిత్య జీవితాన్ని మనం పొందుకున్నట్లయితే ఈ లోకములో దేవునితో సమాధాన పడుతున్నాం. మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నాము, పరలోక ప్రతినిధులుగా ఉంటాం. ఈ లోకం వదిలినప్పుడు పరలోకమే మన దేశం కాబట్టి, మన గమ్యస్థానం కాబట్టి, నిత్యమైనటువంటి శాంతి సమాధానం దగ్గర జీవించడానికి మనం వెళ్తాం. అప్పుడు దాకా ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా దేవుని రాయబారులుగా, క్రీస్తు రాయబారులుగా ఈ లోకములో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తాం. మన సందేశం ఒకటే, దేవునితో సమాధాన పడండి కదా. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా క్రీస్తుకు ప్రతినిధులుగా, దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవించేటువంటి ఆ కృపను, ఆ యొక్క ధన్యతను దేవుడు మీకు నాకు మనందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడు అయిన గొప్ప దేవా, మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం. మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే మీకు వందనములు. నీ బిడ్డలుగా, నీ ప్రతినిధులుగా ఈ లోకంలో మేము జీవిస్తుండగా నాయనా ప్రభా, ఈ ప్రాతినిధ్యము తండ్రి ప్రభా జీవితాన్ని క్రీస్తు కొరకు మేము జీవిస్తూ, ఆయన మహిమ కొరకు జీవిస్తూ, ఆయన నామమును ప్రకటించే వారముగాను, ఆయన సువార్తను ప్రకటించే వారముగాను, ఆయన యొక్క తండ్రి ప్రభా మరి రాజ్యాన్ని విస్తరింపజేసే వారముగా ఈ లోకంలో మేము జీవించే కృపను మాకు దాయిచ్యమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సంఘమంతటికి కూడా మరొకసారి శుభములు. దేవుని యొక్క నిండైన దీవెన ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకి కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని తెలుస్తున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి బలమైనటువంటి రెక్కల నీడన మీరు మీ కుటుంబాలు క్షేమంగాను సురక్షితంగాను ఉన్నాయని నేను నమ్ముచున్నాను. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం మీ అందరి కొరకు. దయచేసి గమనించండి, ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. ఈ వారంలో తమ జన్మదినాలు జరుపుకునేవారు, వివాహ దినాలు జరుపుకునేవారు ఈ విధంగా ఉన్నారు. 19వ తారీఖున మిస్టర్ పొట్ల ఆనంద్, మిస్టర్ సుందరాజ్ ర్యాలీ. అలాగే 20వ తారీఖున మిస్ జూలియట్ టి షీలీ. 22వ తారీఖున డాక్టర్ సునంద స్టాన్లీ. 23వ తారీఖున మిస్ ఏంజలిన్ సన్షైన్ సారా. 24వ తారీఖున మిస్సెస్ గ్లోరీ దినకర్, మిస్సెస్ ఎంఆర్ సౌజన్య లత. 25వ తారీఖున మిస్టర్ వి అబ్రహాం జయదీప్, డాక్టర్ కె విజయానంద్ ప్రసాద్, మాస్టర్ డానియల్ విరాట్ ఆనంద్, మిస్సెస్ బి జయారోజ్ అండ్ మిస్టర్ జాన్ జాన్ అభిషాయ్. అలాగే 24వ తారీఖున మిస్సెస్ అండ్ మిస్టర్ టి ఇమాన్యుయల్ జే రావ్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమైన మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి సంఘంలో ఉన్నటువంటి మరి వృద్ధుల కొరకు, అలాగే మిగిలిన ప్రతి కుటుంబం కొరకు కూడా మీ యొక్క దైనందిన ప్రార్థనలో మీరు దయచేసి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రియులారా, మరి గత వారము చెప్పినట్లుగా బ్రాడ్కాస్టింగ్ ఎక్విప్మెంట్స్ లేకపోతే గ్యాడ్జెట్స్ అని కొనుగోలు చేయడానికి మేము నిర్ణయించున్నాము. మరి ప్రకటన చేసినప్పుడు కొంతమంది సహృదయంతో స్పందించి తమ విరాళాలు మాకు మరి యొక్క ఎక్విప్మెంట్స్ కొనడానికి ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నిండైన దేవుని ఆశీర్వాదాలు మీకు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మరి ఇంకా ఈ ఎక్విప్మెంట్ కొనడానికి కావాల్సినటువంటి మిగిలిన మరి మరి యొక్క అవసరాలు కూడా తీర్చబడలాగిన మీరందరూ కూడా స్పందించి ఈ యొక్క మరి ఎక్విప్మెంట్స్ పర్చేసింగ్ కొరకు మీ విరాళాలు, ప్రేమపూర్వక విరాళాలు ఇవ్వాల్సింది మనం చేస్తున్నాం. తద్వారా ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్, ఈ యొక్క ఆన్లైన్ బ్రాడ్కాస్టింగ్ అనేది దాని క్వాలిటీ ఇంకా పెరుగుతుంది. ఇంకా చక్కటి మరి రీతిలో ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించడానికి వీలు పడుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో సహకరించండి, ప్రార్థించండి. మీరు చెక్కులు ఇవ్వాలనుకుంటే కనుక సెయింట్ జాన్స్ చర్చ్ పేరున ఈ చెక్కులు ఇవ్వాల్సిన మనం చేస్తున్నాం. సెయింట్ జాన్స్ చర్చ్ పేరున మిస్టర్ రాకేష్ ఆనంద్ గారు ఈ యొక్క మరి బ్రాడ్కాస్టింగ్ మరి ఈ యొక్క ఎక్విప్మెంట్ కానీ ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా వారు కోఆర్డినేటర్గా ఉంటున్నారు. కాబట్టి వారిని సంప్రదించి మరి ఎలాగా మరి ఈ యొక్క డొనేషన్స్ ఇవ్వాలో, ఇటు రీతిలో మీరు మరి దీనిలో సహకరించగలరో మరి వారిని సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఈ వారమంతా కూడా తన రెక్కల నీడన మరి భద్రపరచాలని మా ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడైన గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతిస్తున్నాం, కొని ఆడుచున్నాం తండ్రి. మరొకసారి ప్రభు అయిన బిడ్డలందరినీ కూడా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన వృద్ధులను ఆయన బలపరచండి. వారికి కావాల్సిన ఆరోగ్యమును, బలమును, శక్తిని దాయిచేయండి ప్రభువా. మీ శాంతి సమాధానం వారికి ప్రసాదించండి. అలాగే వారి ప్రతి అవసరములకు అన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, మరి ముఖ్యంగా తమ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునే బిడ్డలందరిపైన మీ దీవెన ఆశీర్వాదాలు కోరుచున్నాం. ఇటువంటి సంతోషకరమైన నాయన ప్రభా, మరి యొక్క సంతోషకరమైనటువంటి జన్మదినాలు, అలాగే వివాహ దినాలు ఇంకా అనేకము ప్రభా బిడ్డలు జరుపుకుంటూ మీ నామాన్ని మహింపరుస్తూ మీరు ఇచ్చే ఆశీర్వాదాల్లో ముందుకు కొనసాగేటువంటి అనుభవాన్ని నీ ప్రజలకు దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభా, మరి ఈ యొక్క ఎక్విప్మెంట్స్ కొనడానికి కృప దాయిచేయండి ప్రభా. నాణ్యమైనవి నైనా పర్చేస్ చేయడానికి, అలాగే ఇవి చక్కగా వాడి ఇంకా ప్రభా మరి యొక్క ప్రోగ్రామ్స్ యొక్క క్వాలిటీ అయినా ప్రభా మరి పెరగడానికి, అలాగే తద్వారా నీ పరిశుద్ధమైనటువంటి వాక్యము ఆయన పరిచర్య ఆయన ఇంకా విరివిగా ఆయన ప్రకటించబడడానికి మీ కృప దాయిచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మమ్మలను, మా కుటుంబాలను, సంఘమును, మా దేశముని మీ బలమైన హస్తాలకు మీ దేవునికి అప్పగించుకుంటున్నాం నాయన. ఈ యొక్క వైరస్ ప్రభావం వల్ల ఎంతోమంది ఆయన ప్రభా మరి కష్టాల్లో ఉన్నారు తండ్రి. వ్యాధి బారిన పడి ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయన. వారికి కావాల్సినటువంటి ఆరోగ్యం దాయిచేయండి ప్రభువా. ఓ నాయన తండ్రి ప్రభా, ఈ వైరస్ను ప్రభా మీరే ఈ భూమి మీద నుంచి ఆయన కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఓ ప్రభా, మా దేశమును, మా కాలమాన పరిస్థితులను మీరు దీవించండి.
మీ కాపుదల సంరక్షణ వారికి మా దేశ ప్రజలకు దాయిచ్చేయండి ప్రభువా. మీ వ్యాధి బారి నుంచి ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశ నాయకులతో మీరు ఉండండి. సరిహద్దులకు కావాల్సినటువంటి సమాధానము దాయిచ్చేయండి, నెమ్మది దాయిచ్చేయండి. మా సైనికులను మీరు కాపాడి సంరక్షించండి. అలాగే ఇంకా మరి తమ యొక్క సేవలు అందిస్తున్న డాక్టర్స్ ప్రభువా, ఇంకా మిగిలిన పోలీస్, అలాగే మున్సిపాలిటీ సిబ్బందిని ఆయన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి. ఆయన ప్రభు ఈ సమయంలో మరొకసారి ప్రభువా మరి మా యొక్క సంఘమంతటిని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా మీ నిండానే దీవెన ఆశీర్వాదములకు మీ కృపా కాపుదల సంరక్షణ అప్పగించుకుంటూ, ఎవరికైనా వ్యాధి బాధలతో ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరిచి కావలసిన పరిపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయమని, సమాధానం దాయిచ్చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు ఒక మధురమైనటువంటి గీతమును మనము ఆలకిద్దాం. Bless the Lord.
మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. ప్రార్థించుకుందాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంఘ ప్రార్థన చేయదము. ప్రార్థన. సర్వభౌమాధికారమైనటువంటి దేవా, నీ సమాధాన పరిచర్య ద్వారా మేము బలముగాను, ధైర్యంగాను, నమ్మకంగాను జీవించినట్లు దయచేసి ఉన్నావు. క్రీస్తు రాయబారులుగా నిర్భయముగాను, ప్రోత్సాహపరచు వారముగాను జీవించినట్లు నీ కృప మాకు దయచేయము. అలాగ నన్నే పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి నీ సువార్త అంగీకరించినట్లు నిన్ను ప్రకటించు వారముగా మమ్మ నడిపించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించు పరిపాలించునుండెడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంఘ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యువగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయిచూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక.
ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమెన్. ఈ యొక్క ఆరాధన ముగించుకున్నట్టు గాను సంఘమంతా లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 675వ కీర్తనను కలిసి పాడుకుందాము. 675వ కీర్తనను కలిసి పాడుకుందాము. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాముతో, దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, యేసుని రాజములో భువికి తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇలా వేడి తిని విలపించుచును ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమేనా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే.